నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మాధవి. ఏఐ టెక్నాలజీ సాఫ్ట్వేర్ల కుంపముంచబోతుందా అంటే నిజమనే చెప్పాలి, కుంపముంచబోతుందనే చెప్పాలి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా చెప్పిన విషయాలివి. అయితే ఏఐ టెక్నాలజీతో దాదాపుగా 15,000 మంది ఉద్యోగాలు ఊస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సంస్థలో కృత్రిమ మేధా దిశ వైపు పరుగులెత్తాలి అంటే ఏఐ టెక్నాలజీ తప్పనిసరి అని చెప్పి సత్యనాదెల్లా వెల్లడించడం జరిగింది. మరి ఈ ఏఐ టెక్నాలజీ రావడంతో చాలా మంది ఉద్యోగాలకు పని ఉండకపోగా వారి ఉద్యోగాలు రోడ్ల మీద పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఏఐ టెక్నాలజీని ఎంతమంది అంగీకరిస్తారు? ఈ సాఫ్ట్వేర్ల ఉద్యోగాలు పోవడంతో చాలా మందికి కూడా పెను ప్రమాదమే పొంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఏఐ టెక్నాలజీ ఎంతవరకు దారి తీస్తుంది, ఇది మంచా చెడా అనేది చూస్తే ఒక నలుగురు చేయాల్సిన ఒక పనిని ఏఐ మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. టెక్నాలజీకి కాలానికి అనుకూలంగా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అని సత్యనాదెల్లా చేయడం జరిగింది. మరి ఈ ఏఐ టెక్నాలజీతో ఎంతమంది ఉద్యోగాలు రోడ్డున పడతాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఈ టెక్నాలజీ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు, టెక్నాలజీ రాకూడదు అని ఎంతమంది కోరుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించండి. మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే.